అందరికీ నమస్కారం. మొన్న జరిగిన విఎన్ రెడ్డి నగర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా నేను ప్రధాన కార్యదర్శిగా, మా కార్యవర్గం ప్రెసిడెంట్‌గా మా సిహెచ్ వెంకటరామరెడ్డి గారు, అలాగే కోశాధికారిగా రామచంద్రన్న గారు, గౌరవ అధ్యక్షుడిగా సప్పిడి శ్రీనివాసరెడ్డి గారు, మరి మిగతా కార్యవర్గం అందరూ కూడా, మరి వైస్ ప్రెసిడెంట్‌గా వాసుదేవరెడ్డి గారు, అలాగే రంగారెడ్డి గారు, వీరన్న గారు, హనుమంతరెడ్డి అన్న గారు, మిగతా అంతా కార్యవర్గం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనాం. ఎందుకంటే కాలనీలో అందరూ కూడా మాపై ఉంచిన నమ్మకాన్ని వారికి వమ్ము చేయకుండా 2 సంవత్సరాలు అవిశ్రాంతంగా మేము కాలనీ తరఫున మేము అన్ని పనులు సక్రమంగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మరి పోలీస్ స్టేషన్లు కానీ, లేకపోతే ఇంకే సమస్య అయినా కూడా ప్రతి సమస్య మా ఇంటి సమస్యగా మేము భావిస్తూ మేము కాలనీకి సేవలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చుట్టుపక్కల కాలనీలలో కూడా అంగరంగ వైభవంగా మా కాలనీలో జరుగుతుంది. వినాయక చవితి పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ, దసరా పండుగ కానీ, ఏ పండుగ తీసుకున్నా కూడా మా కాలనీలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతకు రెట్టింపు ఉత్సాహంతో మా కార్యవర్గం మంచి కార్యవర్గం వచ్చింది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ కార్యవర్గాన్ని నమ్మిన మా మా సోదరులందరూ, విఎన్ రెడ్డి నగర్ సోదరులు సోదరిమణులందరికీ కూడా నేను ఒకటే వాగ్దానం చేస్తున్నా, ఏ సమస్య వచ్చినా నేను మీకు ఒక తమ్ముడిలాగా, ఒక మీ సొంత బ్రదర్ లాగా మేము ముందుండి ఆ సమస్యను మేము క్లియర్ చేస్తాము. అందరికి కూడా మేము సేవ చేయడానికి మేము ఉన్నాము. మమ్మల్ని ఎన్నుకున్నందుకు, మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క సోదరికి మా తరఫున ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ప్రాబ్లం రాకుండా అందరినీ కలుపుకొని పోయి మేము వారందరికీ ఒక కుటుంబంలో సభ్యుడిగా మాత్రమే ఉంటాం తప్ప ఎవరి మీద పెత్తనం చెలాయించడమో, లేకపోతే ఎవరినో దూషించడమో, లేకపోతే ఇష్టానుసారంగా చేయడమో మా కమిటీ జరగదు. ప్రతి ఒక్కరు కూడా సొంత వాళ్ళలాగానే మా కమిటీ ఉంటుంది. రాబోయే బతుకమ్మ పండుగ కానీ, లేకపోతే వినాయక చవితి పండుగ కానీ, లేకపోతే ఏ పండుగ తీసుకున్నా కూడా మనం సొంత ఒక కుటుంబ సభ్యులు పండుగ ఎలాగైతే జరుపుకుంటారో అలాంటి వాతావరణంలోనే విఎన్ రెడ్డి నగర్ నూతన కమిటీ ఉంటుందని చెప్పేసి నేను వాగ్దానం చేస్తూ, ఏ చిన్న సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి, మేము కూడా ఖచ్చితంగా 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన మా సోదరిమణులందరికీ, ముఖ్యంగా మా వెంకటరామరెడ్డి గారికి, రంగారెడ్డి గారికి, వారికి వీరన్నకి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులు V10 ఛానల్ అధినేత సురేష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.